నిరుద్యోగం 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 అనేటటువంటి అంశం మీద మనం మాట్లాడుతున్నప్పుడు దేశంలో నిరుద్యోగ నిర్మూలనకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అన్స్కిల్డ్ లేబర్స్కి ఉపాధి కల్పించడానికి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చాం మనం. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందనేటటువంటి ఆరోపణ ఈ ప్రభుత్వం పైన ఉంది. అయితే దాని నుండి బయటపడతారా ప్రభుత్వం అంటే పడట్లేదు. కానీ ఇది ఒక స్టెల్లర్ ప్రోగ్రామ్ అండి. ఇండియాలో చాలా పెద్ద పథకం, ఇది పెద్ద పథకం. ఎందుకో ఈ పథకం విషయంలో ప్రభుత్వము అంత సంతృప్తికర స్థాయిలో బడ్జెట్లో కేటాయింపులు చేయటలే. అంటే కాంగ్రెస్ ప్రవేశించిందని ఉండొచ్చు. మేబీ 86,000 కోట్ల రూపాయలు పోయినసారి కేటాయించారు. ఈసారి మనం ఏమనుకున్నామంటే ఈ ఉపాధి హామీ లాంటి ఒక కీలకమైనటువంటి పథకానికి పెద్ద ఎత్తున నిధులు పెంచుతారనుకున్నాం. ఎందుకనంటే 2020-21లో మనకు 2020-21 అనేసరికి మనకు ఒక పాండమిక్ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. కరోనా లాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితులలో అప్పుడు మనకి పనులు లేనటువంటి సందర్భంలో ఈ ఉపాధి హామీ లాంటి పథకాలు ఆదుకున్నాయి. ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి కేటాయించినటువంటి కేటాయింపులు 1,15,000 కోట్లు. లాస్ట్ టైం బడ్జెట్లో 86,000 కోట్లు. అంతకుముందు బడ్జెట్లో మరీ దారుణం అండి. 60,000 కోట్ల రూపాయలు కేటాయించి మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేషన్స్కి వచ్చి 86,000 కోట్లు పెంచారు. ఈసారి దానికి పెంచుతారని అనుకున్నాం మనం. పెంచటమే కాదు, పబ్లిక్ అంటే పేద ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధి లేని వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఈ ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని 200 రోజులు చేయమని అడుగుతున్నారు. మినిమం వేజ్ 400 రూపాయలు రావాలని కోరుకుంటున్నారు. అక్కడ తరువాత చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ ఇంకొకటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం. అది పేదలకు ఇండ్లు కట్టించేటటువంటి పథకాలు. వీటికి ఎంత డబ్బులు కేటాయించినా ఇబ్బంది లేదండి. ఎంత డబ్బు కేటాయించినా ఇబ్బంది లేదు.